నేను ఒక చిన్న ఉదాహరణ మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ధరణి వచ్చిన తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ దేశ చరిత్రలో ఎక్కడ జరగనట్టుగా ఒక తహసీల్దార్ కార్యాలయంలో ఒక సామాన్యుడు వెళ్ళి తహసీల్దార్ పైన పెట్రోల్ పోసి తగలబెట్టి తనను తను కూడా తగలబెట్టుకొని చనిపోయేంత ప్రమాదకరమైనటువంటి ధరణిని రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఆ సామాన్యుడు దాడి చేసింది ఎంఆర్ఓ మీద కాదు, ఆనాటి ప్రభుత్వం మీద దాడి చేశారు. మీరు దాన్ని అర్థం చేసుకోండి, దీన్ని మార్చండి అని చెప్తే కూడా పట్టించుకోనటువంటి దుర్మార్గపు పాలనలో వచ్చినటువంటి ధరణిని ఈరోజు మార్చి ప్రజలకు ఈరోజు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మిత్రులందరికీ ఒక్క విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళండి. ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు చెప్పినట్టు రెవెన్యూ సదస్సుల ద్వారా విరివిగా ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి చట్టం గురించి, చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు గురించి చక్కగా వారందరికీ వివరించండి. పాపం ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఈ ప్రభుత్వం మా కోసమే ఉంది, ఈ పాలన మా కోసమే ఉంది, మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనేటువంటి నమ్మకాన్ని కలిగించేంత స్థాయిలో మీరందరూ పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను